హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్‌లో ఉంటాం. మా రూమ్‌లో వంట చేసుకోవాలి సామాన్ లేదని చెప్పేసి అయితే దగ్గరలో ఉన్న రిటైల్ మార్ట్‌కి అయితే వచ్చేసినాం. నేను మా ఫ్రెండ్ అయితే రైస్ తీసుకుందామని రైస్ ఉండే సెక్షన్‌కి అయితే వచ్చేసిన. ఇక్కడ ప్రతి బ్యాగ్ మీద కూడా ప్రొడక్ట్ ఫ్రమ్ ఇండియా అని ఉన్నది. ప్రపంచ దేశాలకు కూడా అన్నదాతగా వ్యవహరిస్తుంది మన ఇండియా. రూమ్‌లో పికిల్స్ ఏం లేవని చెప్పేసి అయితే ఒక పికిల్ తీసుకుందాం అనుకుంటే కొరియాండర్ వద్దన్న మ్యాంగో తీసుకో అని చెప్పేసిండు. మ్యాంగోని అయితే తీసుకున్నాం. దాని తర్వాత చింతపండు, వెజిటేబుల్స్ అయితే తీసుకుని వాటికైతే లేబుల్స్ వేయించి అయితే బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. సామాన్ అయితే ఫుల్ గా తీసుకున్నాం. బిల్లు మాత్రం దూల తీరిపోయేటట్టున్నది. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్. తీసుకున్న సామాన్కి అయితే బిల్లులు అయితే కట్టేసి అయితే మళ్ళీ వంట చేయాలని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళినాం. వాళ్ళ పప్పుతో పాటు చికెన్ ఫ్రై అది చేసుకుందాం అని చెప్పేసి అయితే చికెన్ అయితే మ్యారినేట్ కోసం అయితే తమ్ముడికి అయితే ఇచ్చేసిన. హైజీనిక్ గా అయితే గ్లౌజ్ వేసుకొని అయితే కలుపుతుండు దాన్ని అయితే. చికెన్ ఫ్రై లో కొన్ని ఆల్మండ్స్ మరియు క్యాష్ నట్స్ అయితే ఇచ్చినాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్ లో కొంచెం పప్పు పోసుకొని సాలడ్ వేసుకున్న తర్వాత మన ఇవాళ స్పెషల్ ఐటమ్ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీగా ఉంది. చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత మామూలుగా అయితే లేదు, టేస్ట్ మాత్రం. మా రూమ్మేట్స్ మాత్రం ఫుడ్ మాత్రం అదిరిపోయిందని చెప్పారు. ఈ వీడియోకి లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.